నేను అడగడానికి వెళ్ళాను కదా, నేను నాకు ఆడతావా అనేసి. అప్పుడు వాడు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? అయన్నొద్దు, పాయింట్కి రా. ఒకవేళ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఇద్దరులో వచ్చి అప్పుడు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అని అన్నాడు. నేను షూర్ నీకే సపోర్ట్ చేస్తాను. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని మాట ఇచ్చేసావు ఫస్ట్ ఇది. అసలు ఆ మాట నీతో టీమ్ అప్ అయిందే దానికి నువ్వు అది ఎలా ఒప్పుకున్నావు? తనుజ నేను నీకు కూడా చెప్తా ఆనెస్ట్ గా చూడు చెప్పేది. ఎప్పుడైనా నీకు ఏదైనా అనిపించినా నా దగ్గరకు వచ్చి మాట్లాడు ముందు. నేను తీసుకొస్తాను. వాడికి కుక్క, నాకు నువ్వు. తెలుసు ఇల్లమ్మా, మీ ఇంటికి వెళ్ళు, ఆ డబ్బాలో మా నాన్న ఇక్కడ ఉన్నారు, నా చల్లి ఇక్కడ ఉంది. ఫైనల్ గా మీరు మరి నేను డేంజర్ జోన్ లో ఉన్న సభ్యులకు వచ్చే ఫైర్ స్టామ్ నుండి సేవ్ అవ్వడానికి లాస్ట్ 1 ఛాన్స్ ఇస్తున్నాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఫస్ట్ థింగ్ నాకు స్విమ్మింగ్ రాదు. నాకు స్విమ్మింగ్ అవసరం లేదురా. నాకు వాటర్ అంటే భయం. ఏంటి? నాకు నీళ్ళంటే భయం. ఎవరు సపోర్ట్ చేద్దాం? మా మమ్మీ అడుగుతుంది, తనుజ అడుగుతుంది. What happened? You are looking so sad and bad. మరి నాన్న మా అమ్మ అడిగింది అనగలే అంటాడేంటి? నా ఫీలింగ్ నాకు ఉంటది కదా. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడు లోకం అర్థం చేసుకోదురా. చెట్టి అన్న ఎలిమినేటెడ్. సపోర్ట్ నాకు కనిపిస్తుంది. కనిపించలేదు. మీ టోస్ ఇక్కడ టచింగ్ లో ఉన్నాయి. లేదు సిస్టర్, మీకు వాటర్ అలా కనబడుతుంది. చాలా అందం, ఎట్లా సపోర్ట్ తీసుకున్నాను చెప్పండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోమంటావు? జరిగింది అన్యాయం తర్వాత ఇంకేం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. పవన్, మీకెవరూ మద్దతు ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ ఆట నుంచి తప్పుకున్నారు. మళ్ళీ ఏమంటుండ్రా? వాటర్ రితు పూల్ లో ఉంది. సో ఆట ప్రకారం రితు ఎలిమినేట్ అవుతుంది. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఎందుకు ప్రతిసారి ఎందుకు? ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదు. బిగ్ బాస్ ఈ రౌండ్ లో తనూజ సేఫ్ అవుతుంది. తనుజ, మీరు ఈ టాస్క్ లో గెలిచి డేంజర్ జోన్ లోంచి ఇంటి సేఫ్టీలోకి వెళ్ళారు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. 5వ కెప్టెన్ అవ్వడానికి పోటీదారులకిస్తున్న టాస్క్ కనుక్కోండి చూద్దాం. ఏంటది? లైట్ ఆఫ్ అయిన సభ్యులు తమ లైట్ ను ఎవరు ఆఫ్ చేసుంటారో గెస్ చేసి వారి పేరును చెప్పాల్సుంటుంది. అంటే ఐమ్ జస్ట్ గెస్సింగ్ ఇప్పుడు. ఇంకా ఐ థింక్ ఇట్స్ రాము గారు అనుకుంటున్నాను నేను. కళ్యాణ్, బర్నీ గారు. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. కళ్యాణ్ అనుకుంటున్నాను. తనుజ నా తీది అనిపిస్తోంది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇమాన్యుల్ రాసి అంటే రాక్షసి అని నీకు షార్ట్ కట్ ఎక్కువ. తనుజ, కళ్యాణ్లో కెప్టెన్ అయ్యే అర్హత లేదని మీరు భావించిన వారి లైట్ ఆఫ్ చేసి అందుకు తగిన కారణాలు చెప్పారు. నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. ఆనమస్ ఓట్ లో కళ్యాణ్ కి పోయింది కాబట్టి నేనేం చేయలేకపోయాను. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టం వచ్చాయి. కెప్టెన్ గా మీరు మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. ఈ హౌస్ లో కరెక్ట్ గా నా కోసం స్టాండ్ తీసుకునేవారంటే నాన్న. నేనొక్కడ్నే 5th కెప్టెన్ అవ్వాలని నేను చాలా అనుకున్నా. ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో.